అందరికీ నమస్తే. సభా వేదికను అలంకరించిన భారత్ బీ స్వరాజ్ మంచ్ నుంచి జాకబ్ నీలతం గారికి అండ్ సమ్మమ్మ బిడకన్య గ్రామం నుంచి, శ్యామమ్మ బిడకన్య గ్రామం నుంచి అందరికీ నమస్కారాలు. నా పేరు పద్మావతి కొప్పుల. నేను అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ నుంచి నేను ఒక రైతుగా ప్రాక్టీస్ చేస్తాను. అలానే రైతులతో కూడా కలిసి పనిచేస్తాను. రైతులతో, రైతు సంఘాలతో, మహిళలతో, గిరిజనులతో కూడా ఉత్తర తెలంగాణ ఏరియాలో పనిచేస్తాను. ముఖ్యంగా ఈరోజు నాకు మాట్లాడమన్నది ఏంటంటే, మన దేశీ విత్తనాల ప్రాముఖ్యత గురించి మాట్లాడమన్నారు. సో విత్తనం అనేది ఎంత ప్రాముఖ్యమో మన జీవితంలో, మన ఆరోగ్యంలో, మన పర్యావరణానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనది. అంటే దాని విలువ ఎంతమంది తెలుస్తుందో నాకు తెలియదు, కానీ నా బ్యాంకులో డబ్బులున్నా కానీ నేను అంత సంతోషపడను. కానీ నా దగ్గర అన్ని రకాల విత్తనం ఉన్నందుకు నా దగ్గర చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నా ఫ్రెండ్ ఒక ఆమె చెప్తుంది, పద్మ, నా దగ్గర నేను ఒక డైమండ్ రింగ్స్ కొనుక్కున్నప్పుడు కూడా నేను సంతోషపడలేదు. నన్ను వచ్చి ఎంతమంది విత్తనాలు నాకు అడుగుతారు కదా, అప్పుడు నా సంతోషం రెండింతలైంది. అది నిజమైన సంతోషం అంటే అని చెప్పి నా ఫ్రెండ్ ఒక చెప్పింది. అలానే విత్తనం అంటే మన భారతదేశంలో ఇంకా దేశీ విత్తనాల మూలాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఆ విత్తనాల్ని ఎలా మనము సేవ్ చేయగలుగుతాం, ఎట్లా కాపాడగలుగుతాం, ఎట్లా రక్షించగలుగుతాము, ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైనది. అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో అంటే వెజిటేరియన్ ఫుడ్తో మనకి ప్రోటీన్, అంటే శాకాహారంతో ప్రోటీన్ వచ్చే అన్ని రకాల పప్పు దినుసులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంటే మనం మాంసం తినకపోయినా మనం బతకగలిగేంత పప్పు రకాల దినుసులు అన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి. అదే వేరే దేశాల్లో చూస్తే ఎక్కువ మాంసాహారం మీద ఆధారపడతారు. సో అంత గొప్ప లక్షణం ఉన్న మనమున్న విత్తనాలన్నీ పోగొట్టుకొని మళ్ళా మనము కొనుక్కొచ్చుకొని విత్తనాలు వేస్తున్నాం చూడండి, అది చాలా బాధాకరమైన విషయం. సో ఇంకొక విషయం కూడా చెప్తాను. మన దగ్గర భారతదేశంలో ముఖ్యంగా జొన్న జాతి విత్తనాలు మన ఇక్రిసాట్ లాంటి సంస్థల్లో కానివ్వండి, రీసెర్చ్ కేంద్రాల్లో కానివ్వండి, అంటే ఫ్రీ చేయబడి ఉన్నాయి. అంటే -50 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర విత్తనాలని ఫ్రీ చేస్తారు. అట్లానే మెక్సికో దేశంలో గోధుమలకు సంబంధించినవి ఫ్రీ చేసి పెడతారు. అంటే మనము ఒక రీసెర్చ్ కేంద్రాల మీద విత్తనాలు జెనెటిక్ ప్యూరిటీ, జెనెటిక్ అంటే రకరకాల విత్తనాలు, పోయే విత్తనాలన్నీ కాపాడటం కోసం వాళ్ళు ఆ విత్తన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ విత్తన కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు మన భారతదేశంలో ఒక్కోసారి ప్రకృతి పర్యవసానాలతో కరెంటు పోయే పరిస్థితుల్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ విత్తనం యొక్క మొలకొచ్చే సామర్థ్యం తగ్గుతుంది. అలానే మెక్సికో లాంటి దేశాల్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. సో అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో వాటి మీద ఆధారపడదామా, లేకుంటే మన దేశంలో చిన్న సన్నకారు రైతులు వందల వేల రకాలు కాపాడగలిగే స్థాయిలో ఉన్న మనము ఒక కేంద్రీకృతమైన రీసెర్చ్ కేంద్రాల మీద ఆధారపడదామా? ఈ రెండిట్లో ఏది ముఖ్యమో? నా దృష్టిలో విత్తనము, నాలెడ్జ్, ఈ రెండు ఎంత పంచితే అంత పెరుగుతూ పోతాయి. నా దృష్టిలో నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో నేను బంతిపూలు దేశీ రకాల విత్తనాల కోసము అడగని మనిషి లేదు, సంప్రదించవలసిన సంస్థ లేదు. అన్ని సంస్థలకి అడిగిన తర్వాత నాకు బంతి విత్తనాలు దొరకల. ఒకే ఒకళ్ళ దగ్గర దొరికినాయి 10,000 రూపాయల కిలో. ఆ విత్తనాలని నేను 10,000 రూపాయలు పెట్టి కొని ఎంతమందికి అంటే ఇంకా నేను చెప్పలేను, అంతమందికి ఇచ్చేసాను. ఎందుకంటే రేపు నా దగ్గర పోవచ్చు, కానీ ఇంకొకళ్ళ దగ్గర ఉంటుంది. అంటే విత్తనం అనేది మనం సొంతం దాచుకోవద్దు ఎప్పుడు. సో ఎంతమంది దగ్గర అంటే నీ దగ్గర నీళ్ళు ఎక్కువ కావచ్చు, ఎండ ఎక్కువ కావచ్చు, ఏదన్నా కావచ్చు, మన దగ్గర పోవచ్చు. కానీ 100 మంది దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక దగ్గర మన దగ్గరికి అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి ఎంత వీలైతే దాన్ని అంత పంచగలగటం అనేది చాలా చాలా ముఖ్యం. తర్వాత మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాము. తర్వాత వాతావరణ పరిస్థితుల్లో జరిగిన మార్పుల గురించి మాట్లాడుతున్నాము. వర్షాలు ఎక్కువైతున్నాయి, ఎండలు ఎక్కువైతున్నాయి. తర్వాత అన్ని రకాలకి తట్టుకోగలిగే నిలబడే శక్తి ఉన్న విత్తనాలు ఏంటి అంటే మన దేశీ విత్తనాలు. సో ఏదన్నా తీసుకోండి, మనకి అగ్రికల్చర్ సెక్టర్లో, వ్యవసాయ శాఖలో మీకు పంటలు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి. పంటల్లో తీసుకుంటే మనము విత్తనాల కంపెనీల మీదనే ఆధారపడ్డాము.
80-85% వరకు విత్తనాల కంపెనీల మీద ఆధారపడ్డాము. అంటే విత్తనం కంపెనీ వాడు ఏదన్నా పొరపాటు చేస్తే 85% మంది రైతులు దాని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ నష్టపోవాల్సిందే. మన మీద మనకు నమ్మకం లేదా? మన విత్తనాల మీద మనకు నమ్మకం లేదా? ఎందుకు మన విత్తనాలని కనీసం కాపాడలేని పరిస్థితిలో మనం ఉన్నాము? ఇది అందరూ దృష్టించుకోవాల్సిన అవసరము, అందరూ కాపాడాల్సిన అవసరం ఉంది. అట్లానే మన కూరగాయల్లో తీసుకుంటే, నేను చాలామంది రైతులతో పనిచేస్తున్నప్పుడు కూరగాయ విత్తనాలు ఏమన్నప్పుడు మన దేశీయ రకాలకి విత్తనాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఉదాహరణకి బీరతీగలు తీసుకోండి. నేను బీరకాయ విత్తనాలు ఇస్తే ఏమన్నానంటే చాలామంది, మేడం ఇది చాలా పెద్ద తీగ అవుతుంది, నాకు ఇంత తీగ అవసరం లేదు, నాకు చిన్నగా ఉండాలి, చాలా కాయలు రావాలి. అంటే ఎంత విరుద్ధమో చూడండి అసలు. అంటే నాకు దేశీ రుచి కావాలి, కానీ చెట్టు పెద్దగా కావద్దు, ఆకు పెద్దగా కావద్దు, కానీ నాకు కాయలు కావాలి. సో ఇలా రకంగా ఆలోచించే మనస్తత్వం ఉన్న మనందరినీ దాన్ని కాపాడే స్థితిలో ఉన్నామా లేదా అనేది. ఇంకొక రైతు అడుగుతాడు, మేడం నా దగ్గర చెట్లుంటే పిట్టలు వచ్చి దాని మీద నిలబడతాయి, ఆ పిట్ట వచ్చి నా మామిడి చెట్టు మీద వాలుతుంది, అప్పుడు పూత కింద రాలిపోతుంది, కాబట్టి నాకు పిట్టలొద్దు. అంటే మనం విత్తనం పెట్టాలి, బాగా ఎరువులు వేయాలి, పెద్ద పెద్ద కాయలు తీసుకోవాలి, కానీ అలాంటి దృక్పథంలో మనం ఉన్నాం తప్ప మనకి ఒక్కొక్క దేశీ విత్తనాల్లో ఉన్న ప్రాముఖ్యత గురించి ఎందుకు తెలియదు. అది ఎక్కువ వర్షాలన్నా తట్టుకుంటుంది, కరువు వచ్చినా తట్టుకుంటుంది, ఎక్కువ వర్షం ఉన్నప్పుడు తీసుకొని నిల్వ పెట్టుకుంటుంది, ఎప్పుడైతే వర్షాలు తగ్గుతుందో అప్పుడు మనకి ఇస్తుంది. దాన్ని స్వభావాన్ని అర్థం చేసుకోవటము ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు. ఇది ఎట్లా అంటే, ఒక్క 2 విత్తనాలు చాలు 2000 మంది ఇవ్వటానికి. ఏ విత్తనం అన్నా తీసుకోండి, నీ చిక్కుడు విత్తనం తీసుకోండి, బీర విత్తనం తీసుకోండి, సొరకాయ విత్తనం తీసుకోండి, ఏ విత్తనం మనకి 2000 మంది తక్కువ కాకుండా ఒక్కొక్క రైతు ఇవ్వచ్చు. అంత సంపద మన దగ్గర ఉంది, అంత ఉన్నత స్థానంలో మనం అందరం ఉన్నాము. ఎందుకు దాన్ని ముందుకు తీసుకుపోలేకపోతున్నాము అనేది బాధ అనిపిస్తుంది నాకు. అంటే ఇంకొకటి అంటే బాధ్యత, విత్తనం అనేది కూడా ఒక బాధ్యత. ఆ బాధ్యతలో ఏంటి, మనం తింటాం, అవతల పడేస్తాం, కానీ ఆ విత్తనం పడేసిన విత్తనం కూడా వర్షం పడంగానే ఆ విత్తనం మొలకొస్తుంది. అంటే దాని స్వభావాన్ని అది కోల్పోలేదు, కానీ మన స్వభావాన్ని మనం ఎందుకు కోల్పోతున్నాము? అట్లనే మనకి మనం తోటలు వేస్తున్నాం, మామిడి తోటలు వేస్తున్నాం, జామ తోటలు వేస్తున్నాం, ఎందుకు ఒక రకం తోట వేయాలి? 365 రోజులు మనం అన్ని రకాల పండ్లు తింటాం కదా, అన్ని రకాల చెట్లు ఎందుకు వద్దు? అంటే డబ్బులు కావాలి, కానీ డబ్బులే లోకం కాదు. సో నాకు 100 ఎకరాలు ఉంది, 100 ఎకరాల రైతు కూడా ఈరోజు కొనుక్కొని తింటున్నాడు తప్ప పండించుకొని తింటున్నాడా? నేను చిన్న సన్నకారు రైతులతో పనిచేస్తాను, 1 ఎకరం రైతులతో పనిచేస్తాను. 1 ఎకరం రైతులతో ఇలాంటి సమ్మమ్మ కానీ శ్యామమ్మ కానీ అలాంటి రైతులతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు తినే ఆహారం అంతా వాళ్ళ చేనులోకి వెళ్ళి పండించుకొని తింటున్నారు. అదే 100 ఎకరాలు ఉన్న రైతు ఒడ్లు పండిస్తున్నాడు, లేకుంటే మొక్కజొన్న పండిస్తున్నాడు, మార్కెట్కి వేస్తున్నాడు, మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొని తింటున్నాము. కానీ 1 ఎకరంలో మనకంటూ మనం పండించుకునే స్థాయిలో మనం లేమా? దానికి కావాల్సిన ఎరువులు మనకు లేవా? మనం హాస్పిటల్కి అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాము, భూసారం గురించి మాట్లాడుతున్నాము, వీటన్నిటికీ సంబంధం లేకుండా విత్తనాలు లేవు, పంట లేదు, ఆరోగ్యం లేదు. భూమికి, విత్తనానికి, మన ఆరోగ్యానికి, ఈ పర్యావరణానికి సంబంధం ఉంది. మనం అన్నీ కలిపి చేసుకుంటేనే మన భవిష్యత్తు ఉంది, లేకుంటే లేదు. సో ఇది ఒక బాధ కూడా అనిపిస్తుంది నాకు. అంటే నేను సొంతగా ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి దానిలో ఉన్న సాధక బాధకాలన్నీ నాకు తెలుసు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత రిచ్నెస్ అంటే నీకు చెప్పలేను. నీ దగ్గర విత్తనాలు ఉండాలి, కానీ నువ్వు వర్షాకాలం వచ్చినప్పుడు భూమిలో విత్తనాలు నాటు. నీకు వర్షాకాలం విత్తనం నాటితే ఏ సీజన్లో ఏది రావాలనో అది ఆ సీజన్లో దాని న్యాయం అది చేసుకుంటూ నీకు ఇస్తూనే ఉంటుంది, ఎండాకాలం దాకా ఇస్తూనే ఉంటుంది. కనీసం ఆ విత్తనాలు నాటే పని కూడా మనం చేయలేమా? అది అసలు రోజు ఎంత తింటున్నాం మనం? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రోజుకి ఎంత ఆహారం కావాలి? రోజుకు 1 కిలో ఆహారం కావాలి, నెలకు 30 కిలోలు కావాలి, సంవత్సరానికి 360 కిలోలు కావాలి, మన జీవితానికి 100 టన్నుల ఆహారం కావాలి. ఈ ఆహారాన్ని మనము ఎన్ని రకాలు తింటాము? అన్నీ కొనుక్కొని తింటున్నాము. డబ్బులు అనేది ఆ డబ్బులతో మనం కొనుక్కొని తినగలుగుతున్నాం, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కొని తినలేము, కొనుక్కొని సాగించలేము. సో ఈ విత్తనము, భూమి, మనల్ని మనం కాపాడుకోవాలంటే విత్తనం ఉండాలి. విత్తనం అది ఉన్నప్పుడు ఎవరి పెత్తనం మన మీద అవసరం లేదు.
ఎవరి పెత్తనం, ఏ కంపెనీ పెత్తనం కానీ, ఎవరి మీద కేసు పెట్టడం కానీ ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే నీ ఇత్తనాల మీద నీ నమ్మకం ఉండాలి. నీకు తెలుస్తుంది, నీ ఇత్తనం నీ దగ్గర పెట్టుకున్నప్పుడు అది మొలుస్తుందా మొలవదా తెలియదు, ఎప్పుడు తీసిండో తెలుసు, ఎట్లా ఎండబెట్టిండో తెలుసు, ఎట్లా మెత్తేసిండో తెలుసు, ఎట్లా భూమిలో వేసిండో తెలుసు, ఎట్లా పంట వస్తుందో తెలుసు. ఇన్ని రకాలుగా నీకు దాని గురించి పుట్టు పూర్వోత్తరాలు తెలిసినప్పుడు దాన్ని కాదనుకొని ఒక కంపెనీ వాళ్ళని నమ్ముకోవటం ఏంటండి? అసలు విచిత్రం అనిపిస్తుంది నాకు. నేనేమంటున్నా అంటే, నా అనుభవంలో మనకి షార్ట్ టర్మ్ కావాలి, లాంగ్ టర్మ్ కావాలి. మన దేశీ విత్తనాలన్నీ లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. తీసుకున్నా కానీ అంటే హైబ్రిడ్ విత్తనాలు షార్ట్ టర్మ్ అయి ఉంటుంది కానీ నీకు ఇన్ని వస్తాయి. కానీ దేశీ విత్తనాల్లో తక్కువ వస్తుంది, చిన్నకాయ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉంటుంది. ఉసిరికాయ తీసుకోండి, నీకు నరేంద్ర 7 ఇంకోటో తీసుకోండి గ్రాఫ్టెడ్, ఇంతంత లావు కాయలు వస్తాయి కానీ కొన్నే వస్తాయి. అదే మన దేశీది టన్నులు వస్తుంది. అదే మామిడికాయ తీసుకోండి, మామిడికాయలో ఎప్పుడైనా మీరు తోటలు పెట్టాలనుకున్నప్పుడు కనీసం మానవుడిగా మన వంతు చర్యగా ఒక దేశీ రకాల పాత రకాల 60 సంవత్సరాల విత్తనాలని కొన్ని చెట్లు పెట్టండి, మనకు నష్టం లేదు కదా. కనీసం రూపాయిలో ఒక చారానా శాతం 25% దేశీ రకాల విత్తనాలతో మొలిసిన చెట్లను పెడితే ఇవాళ రేపు మనం షుగరు బీపీ అనేది అయితే బాధపడుతున్నామో దేశీ రకాల మామిడి పండ్లు తినండి, ఏం కాదు. బకెట్లు పెట్టుకొని తినేవాళ్ళం పాతకాలంలో. ఇప్పుడు ఏదన్నా కట్ చేసుకొని తింటాము, లేకుంటే పెద్ద లీటర్ సీసాలు లాంటి రసాలు లాంటివి తింటాము. అవునా? అవి ఎన్ని తింటాము? బకెట్ తిన్నా కానీ మనకు షుగర్ వచ్చేది కాదు అప్పుడు. ఇప్పుడు ఎందుకు 1-2 తినగానే వస్తుంది? దానిలో ఫైబర్ ఎక్కువ ఉంది, దానిలో రకరకాల రుచులు ఉన్నాయి, దానిలో జ్యూస్ తక్కువ ఉంది కానీ నీ ఫీలింగ్ ఎక్కువ ఉంది. సో ఎవరైతే తోటలు వేయాలనుకుంటున్నారో మన నాటు రకం ఒక 25-30% వేయండి. మిగతా అదంతా డబ్బుల కోసం వేసుకోండి, గ్రాఫ్టెడ్ కోసం. సో అది అమ్ముకోండి. రెండు కలిపినప్పుడు మన కర్తవ్యం మనం నిర్వహించినట్టు అవుతుంది. అట్లానే రకరకాల సంవత్సరం మొత్తం మనం తీసుకుంటే వైవిధ్యం గురించి మాట్లాడతాం, పురుగు గురించి మాట్లాడతాం, తెగులు గురించి మాట్లాడతాం. ఇవన్నీ మాట్లాడేటప్పుడు మన దేశీ రకాల విత్తనాలకి చాలా చాలా తట్టుకునే శక్తి ఉంది. ఆ తట్టుకునే శక్తి ఉన్న విత్తనాలు నిడిచిపెట్టి, రుచికరమైన విత్తనాలు నిడిచిపెట్టి, నీకు ఉదాహరణ బీరకాయనే చెప్తాను. ఇంత పొడుగున్న బీరకాయ టేస్ట్ ఉందా? మన దేశీ బీరకాయ రుచి ఉందా? చిక్కుడుకాయ కూడా చూడండి, మన ఈ 5 రకాల చిక్కుడుకాయలు ఉన్నాయి, 5-10 రకాలు ఉన్నాయి. అదే ఒకటి మొద్దులాగా ఉంటుంది, ఇంత పెద్ద పెద్ద కాయలు ఫుల్ వస్తాయి. అంటే దానికి అలవాటు పడి మర్చిపోతున్నాం. సో ప్రతి ఒక్క దాంట్లో చూడండి అది ఉంది, ఆ రుచులు. నువ్వు దేశీ రకాల విత్తనంలో నువ్వు అదే మామిడి చెట్లు ఒక దగ్గర ఇంకో దగ్గర పెడితే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రుచిని ఇస్తుంది, ఒక్కొక్క ఫ్లేవర్ని ఇస్తుంది. అది అర్థం చేసుకోగలగాలి, అన్నీ ఆస్వాదించగలగాలి. అన్నీ ఆస్వాదించినప్పుడు ఆహారం అయితే ఎక్కడుందో జీవంతో అక్కడే ఉంది. నీ పిట్టలు కావచ్చు, నీ జంతువులు కావచ్చు, సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి దాని చుట్టూనే ఉంటాయి. నేను దానికి మా ఫామ్ ఒకటి 11.5 ఎకరాలు, దాంట్లో ఒక 130 రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. 130 రకాల పండ్ల చెట్లు, ఒక 85 రకాల కలప చెట్లు ఉన్నాయి. దాంట్లో ఒక 30 రకాల కూరగాయలు ఉన్నాయి, ఒక 25 రకాల పంటలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడన్నా 365 రోజుల్లో నీకు ఆహారం ఉంటుంది. అక్కడ నీ 365లో ఆహారం మనుషుల కోసమే మాత్రం కాదండి, సాయిల్లో ఉన్న మైక్రోబ్స్కి ఆహారం అందుబాటులో ఉంటుంది. పక్షులు నీ చుట్టూనే ఉంటాయి, ఎక్కడ ఆహారం ఉంటే బెల్లం చుట్టూ ఈగలు అంటాం కదా, అట్లానే నీకు ఆహారం ఉంటే నువ్వు పిట్టల్ని రమ్మని పిలవాల్సిన అవసరం లేదు, సాయిల్ మైక్రోబ్స్ని పిలవాల్సిన అవసరం లేదు. వాటంతట అవే నీ దగ్గర వస్తాయి. మనము చేసే పని 40% అయితే ప్రకృతి చేసే పని 60% ఉంది. సో మనము లేబర్ అంటున్నాము, కష్టాలు అంటున్నాము, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇవన్నిటికీ సొల్యూషను మనము 2 రకాలు ఉన్నాయి. ఒకటి కల్టివేటెడ్ ఇకోసిస్టమ్ అంటారు, రెండోది అన్కల్టివేటెడ్ ఇకోసిస్టమ్ అంటారు. కల్టివేటెడ్ ఇకోసిస్టమ్ అంటే నీకేం కావాలన్నా నువ్వు అది పండించుకోవాలి, వాటికి ఏం కావాలన్నా నువ్వు చూసుకోవాలి, అప్పుడు నీకేం కావాలన్నా నీకు వస్తుంది. అన్కల్టివేటెడ్ ఇకోసిస్టంలో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, అన్నీ పశువులు పక్షులే చేస్తాయి. నీకు అక్కడ అందుబాటులో ఉంటే తిను, లేకుంటే ఊరుకో. సో మనం అందరం ఏ కల్టివేటెడ్ ఇకోసిస్టంలో ఉన్నాము? కల్టివేటెడ్ ఇకోసిస్టంలో ఉన్నాం. ఈ కల్టివేటెడ్ ఇకోసిస్టంలో ఉన్నప్పుడు మనకేం కావాలనో అన్నీ పండించుకోవాలనా లేదా? మరి ఎందుకు పండించుకోవట్లేదు? ఓన్లీ పౌల్ట్రీ ఇండస్ట్రీ కోసం మొక్కజొన్నలు పండిస్తున్నాము, లేకుంటే ఎక్స్పోర్ట్ చేయటం కోసము వడ్లు పండిస్తున్నాము. ఇన్ని రకాలు ఒక్కటే మోనోక్రాపింగ్ సిస్టమ్ అండి. నేను దక్షిణ తెలంగాణ మొత్తం, ఉత్తర తెలంగాణ మొత్తం వరి పంటతో నిండిపోయింది. వరి పంట మొక్కజొన్నతో. దక్షిణ తెలంగాణలో కొంత వైవిధ్యత ఉంది, దాంట్లో కూడా
మొత్తము వాణిజ్య పంటలు అయిపోయినాయి. అంటే కావాలి వాణిజ్యం. 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు మొత్తం వాణిజ్య పంటలు వేయాలన్నా, మన కోసం మనం 1 ఎకరం కూడా కేటాయించుకోవాల్సిన అవసరం లేదా? ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. విత్తనం అంటే ఒక అధికారం, ఒక హక్కు. ఆ హక్కుతో పాటు మన స్వాతంత్రం, స్వాలంబన అన్నీ మనకు ఉంటాయండి. నువ్వు ఒక విత్తనం భూమిలో వేయాలంటే ఎక్కడికి పోవాలి? నువ్వు ఏ కంపెనీ విత్తనం బాగుందో ఎంక్వైరీ చేయాలి, ఏ ఫెర్టిలైజర్ షాప్లో అయితే బాగుంటుందో అక్కడికి పోవాలి, పెడితే ఎట్లా వస్తుందో చూడాలి. ఇది ఏ టేస్ట్ వస్తుందో మనకు తెలియదు, వాళ్ళు చెప్పిన టేస్ట్ మనం తినాలి. అదే మన విత్తనాలు అయితే వర్షం పడంగానే పోతావు, భూమిలో పెడతావు, దాని పని అది చేసుకుంటుంది, నీ పని నువ్వు చేసుకుంటావు. అది ఆ అధికారం కావాలి, ఆ స్వాలంబన కావాలి. అది ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో మనం దాన్ని ముందుకు తీసుకుపోగలుగుతామో, అందరమీ భూమి దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, పిట్టల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనము సుఖంగా ఉంటాము. అలానే ఆటవిక అంటే ఫారెస్ట్ ఇకోసిస్టమ్ చూడండి, అడవిలో చూడండి. ఒక న్యాచురల్ ఫారెస్ట్లో రకరకాల బర్డ్స్ ఉంటాయి, రకరకాల జంతువులు ఉంటాయి. అన్నిటికీ వాటికి అక్కడే ఆహారం దొరుకుతో తెలుస్తుంది. ఇప్పుడు మనం అంతా ఆ ఫారెస్ట్ని అంతా తీసేసి ఏం చేస్తున్నాము? ప్లాంటేషన్ చేస్తున్నాం. యూకలిప్టస్ ప్లాంటేషన్ చేస్తున్నాము, లేకుంటే టీక్ ప్లాంటేషన్ చేస్తాము, లేకుంటే ఎర్రచందనం వేస్తాము. దాంట్లో ఉన్న జీవం అంతా ఎక్కడికి పోవాలి? మన పంటల మీదకి రావాలి. ఎందుకంటే వాటి ఫుడ్నంతా తీసేసాము కదా, ఆ చెట్లనంతా తీసేసాము. తీసేసినప్పుడు అది ఎక్కడ నివసించాలి? మన దగ్గరకు రావాలి. మనం ఏమంటున్నాము? మేము పంటలు వేసుకోవాలంటే మాకు కోతులతో బాధ ఉంది, పక్షులతో బాధ ఉంది, కొండంగలతో బాధ ఉంది, అడవి పందులతో బాధ ఉంది అంటున్నాము. సో మనము ఈ వాటి ఉండే జీవ స్థలాన్ని అంతా తీసేసాం. తీసేసి ఇప్పుడేమంటున్నాము? మాకు వాటితో గొడవ అవుతుంది, వాటిని ఎట్లా పరిష్కారం చేస్తామని అధికారుల ముందు పెడుతున్నాం. ఇది ప్రతి ఒక్క మనిషి బాధ్యత. ఏంటంటే జంతువులతో కలిసి మనం ఎట్లా ఉండగలుగుతాము అనేది. ఇప్పుడు నిన్న నర్సాపూర్ అనే గ్రామం నుంచి ఒక పెద్ద రైతు వచ్చినాడు. మేడం, నాకు ఆర్గానిక్ అంటే చాలా ఇష్టము, పండించాలని ఉంది, కానీ పండించలేను. ఎందుకంటే నేను ఒక్కడిని వేస్తే మా ఊర్లో ఎవరు మొత్తం పిట్టలు తినిపోతాయి, లేకుంటే అడవి పందులు తింటాయి. మరి ఆహారం ఎవరు లేనప్పుడు, ఎవరు వేసినప్పుడు ఒక్కళ్ళు వేస్తే ఒక్కళ్ళ దగ్గరికి పోతాయి. కాబట్టి ఇది ఒక కమ్యూనిటీ యాక్షన్. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిర్ణయం చేసుకోవాలి. నువ్వు పత్తి పంట వేసుకుంటే 4 సార్లు వేసుకోండి, పక్కన జొన్న సాళ్ళు, లేకుంటే మక్క సాళ్ళు వేసుకోండి, లేకుంటే సజ్జ సాళ్ళు వేసుకోండి, మధ్యలో కంది పెట్టండి. పోతే ఊరందరిది తలా 2 లైన్లు పోతాయి. అది కూడా మనము ఇచ్చే పరిస్థితిలో లేము. అంటే స్వార్థం అనేది మనల్ని ఆ పని చేయనీయటం లేదు. అలా చేద్దామనుకున్న వాళ్ళకి సహకరించే వాళ్ళు, కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అది లేదు. అంటే ఒక ఎంకరేజ్మెంట్ కూడా లేదు. అంటే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏది రైట్, ఏది రాంగ్ అనేది, ఆ విచక్షణ అనేది మనకి తెలియాలి. సో ఏ డైరెక్షన్లో పోదాం. ఇదే కనుక ఇప్పుడున్న పరిస్థితి కంటిన్యూ అయితే ఇంకొక 10 సంవత్సరాల్లో చాలా సమస్యలు ఎదుర్కోబోతున్నాం. ఇప్పటికే క్యాన్సర్ కానీ, షుగర్ కానీ గ్రామాల్లో కూడా విస్తరించింది. దక్షిణ తెలంగాణలో గత 5 సంవత్సరాల వరకు షుగర్ కానీ, బీపీలు కానీ, హార్ట్ అటాక్లు కానీ కొద్దిగా తక్కువ ఉంది జైరాబాద్ ఏరియాలో. ఎందుకంటే అక్కడ చాలా వైవిధ్యత ఉంది కాబట్టి అది నేను చూశాను కళ్ళారా. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో కొర్ర బియ్యం ఉన్నాయా, సామ బియ్యం ఉన్నాయా ఈ అడుగుతున్నారు. అంటే ఒక రైతులు వచ్చేసి వేరే దగ్గర పోయి ఇట్లా మేము కొనుక్కొని తినాల్సిన పరిస్థితి. ఇట్లా వేస్తే వచ్చే గింజలను కూడా మేము పండించలేమనే పరిస్థితిలో ఉన్నాం. కరుగు తట్టుకుంటాయి, ఒట్టినే కలుపు మొక్కల్లాగా వస్తాయి. అలాంటి పరిస్థితి నుంచి మనము ప్రతి ఒక్కళ్ళు మనకి డబ్బులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము కొనుక్కొని తింటాము, ఆ ధైర్యం ఎక్కువ ఉంది. డబ్బుల మీద ఉన్న ధైర్యం ఉంది కానీ మన విత్తనాల మీద మనకు ధైర్యం లేదు. ఎప్పుడైతే మన విత్తనాల మీద మనకి ధైర్యం ఉంటుందో, దాన్ని ముందుకు తీసుకుపోగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ జీవ వైవిధ్యమైన దేశీ రకాల విత్తనాలని కాపాడినప్పుడు భవిష్యత్తు మనుగడ అయితే ముందుకు కొనసాగుతుంది. లేకుంటే ఇంకా ముందు చాలా పర్యవసానాలు మానవులుగా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ భూ సంరక్షణ కోసం, విత్తనాల సంరక్షణ కోసం భూమి మీద ఉన్న ప్రతి జీవి మనుషులుగా మనం ఉన్నాం కాబట్టి వాటిని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. తిరిగి భూమిలో వేయాల్సిన బాధ్యత కూడా మనకుంది. కాబట్టి ఈ ఒక్క చిన్న అనుభవంతో నా దగ్గర దాదాపు ఒక 500 రకాల విత్తనాలు ఉన్నాయండి. ఎన్ని విత్తనాలున్నా ఒక 20-30 రకాలు పోయిన సంవత్సరం ఒక 3,000 మంది రైతులకి ఈ నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ దాంట్లో మేమంతా రైతులకి ఇచ్చేసాము. అట్లానే విత్తనాలు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కొంత ఫ్రీ సీడ్ పెట్టాము. కొంత ఏదైతే రైతుల దగ్గర నుంచి వచ్చినాయో వాళ్ళు అమ్ముకుంటామంటే మీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఇస్తాం, మీరు తీసుకోవచ్చు. కానీ ఎంతవరకు వీలైతే అన్నీ
దయచేసి విత్తనాలని షేర్ చేయండి, దాన్ని పరిరక్షించండి. సో ఇది ఒక్క చిన్న బాధ్యతని మనమందరమే ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన సిజేఆర్ వాళ్ళకి, వేదికను అలంకరించిన భారత్ బీ స్వరాజ్ మంచి వారికి అరణ్య శాస్త్ర సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.